భూదేవి దండమన్నది దండమన్నది కొట్టుట్లా మనవాడగానవ్వా అవురా పడతారా పట్టమంటేనేమో గట్టిగా పడతావు మరి నాలెక్క పట్టమంటే నిడిస పెడతావు అవునమ్మా అట్లా రోజు పడుతున్నాం అట్లా సరిపోవాలి నేను ఎట్లా పట్టునే గట్ట పట్టు అదే భూదేవి దండమన్నది దండమన్నది అరవట్టయ్యాల దండమన్నది దండమన్నది ముడుగొట్ట మూనుల దండమన్నది దండమడతాడు ముడుగొట్ట మూనుల దండమన్నది దండమన్నది కొబ్బరెల్లమ్మ దండమన్నది దండమన్నది ఇక చెయ్యలు చూడాలి కులమన్నము చాలా ఉన్నది చాలా ఉన్నది సచ్చదాకా నువ్వు బత్తవరయ్యా బత్తవరయ్యా నీ లసపేసముండా అవునే సచ్చదాకా నువ్వు బతావా అంటే అవునవ్వా ఏ లొల్లి సచ్చదాకా బతావంటే అవ్వా రేపు వచ్చిన సచ్చదాకా బతికినట్టే ఇంకా 6 నెలలకు వచ్చిన సచ్చదాకా బతికినట్టే ఇంకా 12 ఏళ్ళకు వచ్చినా కానీ సచ్చదాకా బతికినట్టే ఇక నువ్వేం చెప్పినావా పాసు మరి నాయన ఇలా సచ్చదాకా బతమంటే నీకే నానవనగా అనుమానం వచ్చిందా మరి నాయన ఇలా ఏ నానవనగా మానవులకు ఏనాడు 25 ఏళ్ళు అవుతూ మానవానికి 25 ఏళ్ళు అవసు ఒక ఎద్దుకు 100 ఏళ్ళు అవసు గుడ్డి కొంగకు 100 ఏళ్ళు అవసు ఒక కుక్కకు 100 ఏళ్ళు అవసు మరి ఆనాడు దినమందు మరి ఏనాడు ఎండికొండ లోకాల శంకరుని బయటికి ఏనాడు ఎత్తుపోయిందట మరి నాయన పుట్టి పెరిగి ఏనాడు మనక మానవుడు పుట్టి పెరిగి వాడు మొత్తం వరంపులాడు మరి మిట్టిన బయలుతోడి మరి ఏనాడు ముంగడికి పోతే మూదాలు ఇస్తారు వెనక పోతే దండలు కొడతారు మరి అటువంటి ఏనాడు మనక మానవుడు పుట్టి పెరిగి వాడు ఏనాడు మనక నన్ను కష్టం చేపించుకొని మరి ఏనాడు మనక వాడు పంట పండిస్తాడు వాడు ఏనాడు దొడ్డుగా వాడు తింటాడు వాటి అరి ఏనాడు అరిగట్టి పొల్లు వేస్తే బుక్కెదాన్ని నేను ఏనాడు మన ఎద్దును ఈ నాకు 100 ఏళ్ళు అవసరం తగది ఈ నాన్న ఒక 25 ఏళ్ళు అవసరం ఈజీ మానవునికి ఏమన్నాడు మానవునికి ఏమంటే ఎన్ని ఏళ్ళు అయినాయి 50 ఏళ్ళైనా మరి ఒకనాడు తినమందు వర్షాకాలం మందు మరి ఏనాడు మన కుక్క మొరపోయిందట ఆ కుక్క మొరపోయిన ఆయన మరి లోకాల శంకర మరి ఏనాడు మనకు మానవుడు పుట్టి పెరిగి మరి ఏనాడు మనకు ఒక తిని పెట్ట మీద ఇస్తారు ఎత్తే ఆ ఇస్తారు నాకు బతికే కుక్కను నాకు 20 ఏళ్ళు ఏనాడు 100 ఏళ్ళు అవసద్దు నాకు 25 ఏళ్ళు అవసరం తీసి మానవునికి మనం 75 మరొక నాడు గుడ్డు కొంగ ఏమంట మనబోయిందట మానవుడు పుట్టి పెరిగి మరి ఒప్పన వరాత్రాలు మిట్టిన బాయితోడి మరి ఒక కాడ శాప పిల్ల గాని లోయపట్ట గాని వచ్చి పోయినా పొడుచుకోతే గుడ్డు కొంగను నాకు 100 ఏళ్ళు వస్తుంది అగది నా యొక్క 25 ఏళ్ళు వస్తుంది తీసి మానవునికి మనం ఎన్ని అన్నాయి మరి 100 ఏళ్ళు అంటే అయినా ఇలా మానవుడుకున్నది 20 ఏళ్ళు వస్తు మరి ఒక 7 అవసరాలు వచ్చిన ఈనాడు మనకు మానవుడు నడంతరం చచ్చిపోయినట్టు మరి ఒక ఏనాడు కుక్క అవసరం వచ్చినా నడమంతరం చచ్చిపోయినట్టే మరి గుడ్డి కొంగ అవసరం దాకా ఎవడైతే బతాడో మరి చచ్చదాకా బతికినట్టు ఓ నాయనారా మాట పక్కనే అదే భూదేవి దండమన్నది దండమన్నది హరిగొట్టయ్యాల దండమన్నది దండమన్నది ఎవరి మాయాలు మాయాలంటావు మబ్బులంటావు ఎవరి మాయాలు మాయాలంటావు మబ్బులంటావు నీ బిడ్డ ఎల్లవ వచ్చిందా లేదా వచ్చిందా లేదా ఈ బిడ్డ ఎల్లవ వచ్చిందా లేదా వచ్చిందా లేదా ఎండుకొండకు వచ్చిందా లేదా వచ్చిందా లేదా ఎండుకొండకు వచ్చిందా లేదా వచ్చిందా లేదా సచ్చన బోనము అడిగిందా లేదా అడిగిందా లేదా సచ్చన బోనము అడిగిందా లేదా అడిగిందా లేదా నీ బిడ్డ ఎల్లవ సచ్చన బోనము సంజయ్ పుల్ల వర్ధమాల కట్ట అడిగిందా లేదు రోరయ్యా నిజమేనా బిడ్డ ఎల్లమ్మ సచ్చాన బోనము మరి ఎండుకొండ ఏరం వచ్చే సచ్చాన బోనం వస్తే సచ్చాన బోనం లేదన్ననే సచ్చాన బోనం లేదని మెడల మీద కట్టబెట్టి ఏనాడు ఎలా కొడుతుంటే ఇవాళ నీ బిడ్డ ఎల్లమ్మ ఏనాడు మనగా సచ్చాన బోనం సంజయ్ పుల్ల వర్షమాల కట్ట సెల్లు పెడతా అని ఒకసారి అని 10 ఏళ్ళ పంపదట్టి వచ్చిన పొరపొడి తిరిగితే ఈ కలం అయితే తక్కువ అవుతుంది నాయన ఈ కలమాయ నా బిడ్డదేనా వెనుక ఎల్లమ్మ ఈ కలమాయ నీ బిడ్డదే అయితే సచ్చాన మనం సంజీవపుల సెలవు పెడతా అంటే నాకు ఈ కలమాయ మొత్తం తక్కువ అవుతుంది అంటవా సరే అమ్మా ఇక నాడు మనకు మరి నాడు ఎక్కడికల్లా సరే నాడు చెప్పిందో 5 ఏళ్ళ వస్తువు దాపే 10 ఏళ్ళ పబ్బతి పట్టు 5 ఏళ్ళ ఆడతా పట్టిండు నా బిడ్డల మనం ఎక్కడున్నావు నాడు సచ్చాన మనం సంజీవపుల సెలవు పెడతాగానే ఆ రేణుకైల్లమ్మ నాడు శంకరుడు కలమాయ మొత్తం తక్కువ వేసింది ఎవ్వగా నేను పోతున్నా నువ్వు ఎరక చెప్పించుకున్నావు ఎరక చెప్పించిన దానికి ఏమన్నా నాకు సంభావన ఉంటుందా లేదా ఉంటుందా
అయ్యో ఏముంటదమ్మా ఆనాడు ఏనాడు మీ పెద్దలకు ఎరక చెప్పిన అయితే మీ పెద్దలకు ఎరక చెప్తే మీ పెద్దలు ఏమన్నారంటే మా కొడుకులు కానీ మా బిడ్డలు కానీ పుట్టి పెరిగినాక వాళ్ళు ఆనాడు పెడతారు ఇప్పుడు మాకు లేదా అని వాళ్ళు వాళ్ళకి లేదు పలికిరా అంటే అక్కడ పెట్టలేదా ఆనాడు పెట్టలేదు బిడ్డ పెట్టకపోతే మాకు ఆశ్చర్యం లేదు ఆనాడు పెట్టిరు కదా పెడితే ముట్టేపా నీ అసలు ఉంటే బతుకు ఉంటుంది ఆయన అవునమ్మా మరి ఇవాళ నీ బిడ్డ ఎక్కడ ఉందంటే నా బిడ్డ ఎవరు? మరి ఏడకు నల్ల మరికింద మరి కారణ పడిలా ఏడకున్నర మైకి తురుపు మొక్క వేసి పడమడి ఎన్ని వేసి ఇన్ని యాడ్ చేసుకొని వలపోతున్నది సచ్చాడ పలు సంజాపుల్లో తెలిపెట్టు తండ్రి రారా వస 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 అవునే వస వస అంటే అచ్చదానికి నువ్వు నా దానికి నువ్వు వచ్చావు లంజే లండి చిక్కిడి చినాలి లంజే లమిడి సింగిడి సిక్కాలా చిక్కిడి చినాలి తినాలి లంజ అంటే గుంజు కొడతా మీది మూట రెక్కిస్తా మిండేని చూపిస్తా రాకుండా ఒకటి రాళ్ళ తిట్ట పెడతా రాళ్ళ పెట్ట మీద పెట్టి ₹1 దండ తీస్తా లంజే ఓలకు నాకు నా తగ్గి నువ్వు వచ్చిన నీ తగ్గి నేను వచ్చిన ఇంత మందిని అడిగే అడుగు నువ్వు ఇంతమందిని అడుగు నువ్వు ఎందుకు వచ్చినావు అవునవా నేనేమన్నా అన్ననా నీ పేరేమైంది నీ ఊరేమైంది నేనేమన్నా అన్ననా నువ్వు ఎందుకు వచ్చినావో రసపిజ లంజే ఆడు అడతాడు ఏమన్నా అసలుదానివా నేనేమన్నా అసలుదా అన్న నువ్వేమన్నా ఇసుడుదానివా నేనేమన్నా ఇసోడుదా అన్న ఏమన్నా మంచి చెడ్డదాన్నా నేనేమన్నా చెడుదా అన్న నేను ఒక సంసారనా నేనేమన్నా సంసారనా ఒప్పుకున్నావా ఒప్పుకున్నావు కానీ నువ్వు సంసారం కాదు అది కాదు అది కాదు అదో నువ్వేమో ఆగం చెప్తున్నావు అట్లా కాదు మరి వచ్చినావు ఆ. ఎవరా మీది ఏ ఊరు ఏ పని అని చెప్పు అవ్వను అక్కను చెల్లెను ఏదో వర్ష పెట్టి అడుగుతావు కానీ నాకేం మోటు మాటలు ఏంది మూడు మాటలు కావాలి ఆ, మంచి మాటలు శానిగా అంటే ఈ కాలం అట్లే ఉంటాయంట శైలు ఇగో మొగన్ని ఆ, ప్రేమకు బార్గాలన్నా తప్పలేదు నీ పిల్లలు అట్లే ఉంటుంది పెద్ద కొడుకును ఏం కాదు ఇలా సంఘంలో కట్నం అనుకున్నాం రాత్రి సంఘంలో అనుకుంటే ఆ, ఆన కొడుతున్న సంఘం అనుకుంటే ఆ. పక్క పడికి ఇదే పిల్లలే ఉంది తెల్లదాకా పక్క పంట వచ్చిరు నా సాధారణ కొడుకులు తెల్ల నాగనుండే తెల్లని దాకా వాడు వండడు నన్ను వాడని వాడు వండడు నన్ను వాడని సరే కానీ అబ్బా ఒక్కడు కాదు ముగ్గురు వచ్చిరు సరే ఆకిట్ల వన్నాడు వండక మళ్ళా లోపల ఒకడు ఈ రంగ రాబట్టేవాడు ఆనగా సరే. ఎంత లొకేషన్ పోతలేడు సరే అబ్బా ఆగుండి ఏం చేయాలి ఊరకే సరే వచ్చినావు ఆ. ఆపద వచ్చి ఎవరు తిట్టినావు ఇక నోట్గా నోట్గా అది చెల్లి అనుకుందో అక్క అనుకుందో బిడ్డ అనుకుందో సరే పక్క పోయింది మరి నీవు ఏ పని ఎందుకు వరకు వచ్చిన వీడికి నేనా మరి ఇదంతా గడబిడ 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 ఇదంతా ఏంది రోదా ఈ గడబడ గడబడ రోత ఏంటంటే ఆ, ఈ కొత్తపల్లి గ్రామం లోపల ఆ, బీరప్ప పండుగ పెట్టుకోరు పొద్దుందని చెప్పి నా ఊరంటవా 18 పొద్దు అవుతుంది పండుగ పెట్టుకొని ఆ. ఇంకా బీరప్ప పండుగ జరుగుతాము రోదా రోదా ఈ బీరప్ప పండుగ రోదన ఇదంతా అయ్యయ్యో ఎవడెవడు చేస్తుడు అన్న ఎవరు చెప్తున్నా ఈ బీరప్ప పండుగ ఎవడెవడు చేస్తుడు రామనాయుడు పండుగ ఎర్ర బీరుగాడు చెప్తుండు రామరెడ్డి పండుగ ఎవరు బీరాడా మెల్లగోరు మంత్రకాడు అసలు మంత్రకాడు ఆ? వాడి కోసం వాడి కంటికినా ఏం పోసినవే ఏం పోసినావు ఎండకాలం దినము ఆ, ఇంత తాత్కాలు తీసుకొచ్చి పోసిన ఆ తాటికి వెళ్ళడానికి ప్రాణమే మరి ఏమని అనుకున్నావు నువ్వు నువ్వు పోసిన అనేసరికి ఇంకోటి చెప్తున్నా అన్న ఇంకోడా ఆ. ఉన్న హాస్పిటల్ బీరుగాడు వాడికి వస్తే పచ్చి రొట్టె పచ్చ పచ్చని లావట్టి పోసిన ఇక ఏందే ఆ? ఏమైనా కాబట్టి పోసింది కాబట్టి పోసింది అగో ఆ. పచ్చి రొట్టె పైతే మధ్య అంటే ఒట్టి పాలం తీసుకొని అట్టే తాగత్తది అవ్వ పాలు తాగరా మరి ఏం చేసినావు పాలు తీసుకొచ్చి మసల పెట్టి చాపత్తి వేసి చక్కెర వేసి కేజీలు పోసి కేజీలు లావట్టి చాయ్ పోసినాను అరే సాగొట్టు పోసినవా లావట్టి పోసినాను అంత తప్పు మరి ఈ 10 మంది రూపాయలు మాట్లాడితే డబుల్ మీనింగ్ మాకు అర్థం కాదు అయ్యో నేను అన్నదాన్ని నిబద్ధనే కానీ నువ్వు చెందిన తప్పులు పెట్టుకుంటున్నావు సరే కానీ ఇంకోటి ఎత్తున్నా వాడి ఎత్తాడు ఆ బీపీడ బీరుగాడు చెప్తుండు వాడి పోసిన ఇక ఏందే పోసి అందరు పోతే నేను ఉంటాదే నీ దగ్గర ఆ? ఎండకాలం వస్తూనే ఉంటా ఏందే సంసారము ఏం పోతున్నావు అరే ఎండకాలం తినమని అంబలు రాసి పోసిన అని పక్క పోయి సరిపోదు ఎండకాలం తినము ఇక ఏమన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు ఊకని ఆహా. ఇంత అంబలు రాసి పోసిన అంబలి రాసి- కోడి ఎత్తుండ అన్న ఇంకోటి ఎత్తుడు మోత సిరిసిగాడు ఎత్తుండు వాడి పోసిన ఇక ఏందే పోసింది వాడికి ఇక అందరూ తాగడు ఆ సాగు తోలుకపోయి పోసిన ఏందే
అయ్యో నీకు తెలియదా ఏమేది పోసింది సాటు కోసేది ఏంది సాటు కోసేది సాటు కోసేది ఏందే సాటు కోసేది ఏందంటే తంసాపు థమ్సాపా ఇంకోటి చెప్తున్నట్ట ఇంకోటి చెప్తాడు రామరెడ్డి పల్లె సురేష్ గారు చెప్తుండు వాడిని కోసిన వాడి కంటి గుడుకుల కంటేసి కొట్టే ఏయ్ ఏందో మనిషిగా అడ్డాడితే నేనేమన్నా ఇంకా మాటకి 10 మంది లోపల మాట్లాడుతుంటే పాపుతుంది నేనేమన్నా అంటున్నావా ఆయన ఏమండు వానికి పోసినాడు ఏం పోసినవి వానిగా ఇక సాటు పోయి మూతలు పెట్టాడు కదా మూతలు పెట్టాడే ఆప తీసుకుపోయి రాయల్ గ్రీన్ తీసుకుపోయి బండు పోసిన సాటుకు మందు పోసిన బండు పోసిన సరే అంత రోజు అవుతుంటే వారి అంత రోజు ఇంకోటి చెప్తుండా అన్న ఇంకా అందరు చెప్తారు అయిపోయి వీళ్ళే గిల్లే చెప్తురా ఇంకా ఇంకోటి చెప్తుండు ఇంకోడు తిప్పని కూడా కోతి పేరు కాదు చిన్న కొమరాలు వాడికి వాడికి ఇంకా వాడు ఉన్నాడే జాడు కానీ నీకు ఇక ఆటో వచ్చి ఆమె వెళ్తాడు నేను ఊరుకుంటానా పాపెట్ల దొరుకుతా సిగరెట్లకి వెళ్తా సరే వానికి ఏం పోసినవి వానిగా ఇగో ఇంత చల్లటి బీరు ఎండాకాలం తినమని బీరు తీసుకొచ్చి పోసిన యాడికి నచ్చావు నువ్వు నేనా మా ఊరంటావా నీ ఊరు నీ పల్లె నీ పట్టణము నీ పేరు మొత్తం చెప్పు ఇప్పుడు సభలోకానికి అయ్యో గట్లా గట్లా అడిగితే నేను చెప్తానే ఉంటాను నేను మంచిదాన్ని నేను ఊరు పేరు చెప్తా నా మండలం చెప్తా నా జిల్లా చెప్తా నేను చెప్పే నీ ఊరు ఎందుకు వరకు అసలు నీ ఊరు చెప్పాలి నాది మెదక్ జిల్లా మెదక్ జిల్లా పాపనపేట మండలం పాపేట మండలం నా ఊరు సంగారెడ్డి తాలూకా సంగారెడ్డి తాలూకా ఆ, రాలమడుగు నా ఊరు ఆ, నా పేరు రోని పాపవ్వ రాయలమడుగు రోడ్డు పాపి రోని పాప అంటే మన చేపూరు పనుల వాపి ఆ. ఇక కొత్త పనులు చిన్న వాపుతురా చీట కాదు నా పేరు రోని పాపవ్వ రోడ్డు పాపవ్వ ఆయన వాడికి ఎందుకు వచ్చినవి అరే మొత్తం ఈ మేళాలు ఈ ఏడుళ్ళ మేళాలు తీసుకొని వచ్చారు ఆ, మేళాలు తీసుకొని రాజమడకు వచ్చే వరకల్లా ఆ, ఈ మంచిగా పోరాలంతా కథకు తెలియదు సరే అరే కథకు మంచిగా సురేష్ గారు తేలిండు శిర్షి గారు తేలిండు రాజు గారు తేలిండ్రు ఆ, అంతా ఆకుతీగలో ఉండు పోరగానని చెప్పి సరే మంచిగా మేళం తీసుకొచ్చారు మేళం తీసుకురాగానే కులమంతా ఐక్యమత వైరు పొదిమి కథ చెప్పారు పొదిమి కథ చెప్పేవారు కదా అరే పొరగాన్ని మంచిగా కథ చెప్తురు అని పోటీగా త్యాగం అడిగారు కులపలు కుల పనులు దిల్లు అడిగారు దీనిలో కులపలను అడిగే వరకల్లా ఆ, మా రోడ్డు పాపం ఇంటికాడ నువ్వు చేతి అడిగి అత్తివా అంటే మా కులానికి వాసి ఉండేది అది కులానికి బందుకుంది ఆ, మేమందరం ఒక దగ్గర ఉన్నాం మేము ఇంత పండుగ మొదలు పెట్టుకుంటాము ఆ, ఆమె దగ్గర ఇంత చెయ్యి అడిగి అత్తివా అంటే నీకు 2 పట్టించే దగ్గర 3 పట్టిస్తామన్నారు దాన్ని కులంలో కలిపిన వాళ్ళు కావాలి దాన్ని కులంలో కలిపినోడు కావాలి మా కులం ఇచ్చేది పోతుందని చెప్పి రోని పాపం మా ఇంటికాడ చేతులు అడిగేస్తామంటే ఆ, 2 పట్టించే దగ్గర 3 పట్టిస్తామని ఈ కులపొల్లు చెప్పారు కుల పనులు చేస్తే వీళ్ళు ఏం చేశారు ఈ కులపొల్లు చేసే వరకల్లా నా సారాయణ కొడుకులు రానే వచ్చే మనిషిగా అయ్యనే ఏంది మంచిగా మాట్లాడు ఒక రీతి కామన అయ్యో నేను ఏమన్నా అసలు లసబస మాట్లాడుతున్నానా మాట్లాడకో చక్కగా మాట్లాడుతున్నాను అవునావా నేను చక్కగా మాట్లాడతలేనా ఆ, మరిగా అంత చూడు ఎట్లా మాట్లాడుతుండు సరే చెప్పు అయ్యా ఇది రానే వచ్చిరు ఇక కోటి బీరుగాడు వచ్చే ఎర్ర బీరుగాడు వచ్చే ఉన్నాస్పేట బీరుగాడు వచ్చే సిర్చిగాడు వచ్చే బీపేట బీరుగాడు వచ్చే సూర్యగాడు వచ్చే అందరు వచ్చిరు అందరు వచ్చారు ఎలా కూర్చోరు అందరు వచ్చి గద వేసుకొని కూర్చురు నా సాధారణ కొడుకులు నువ్వు మళ్ళీ ఇట్లా అన్నావు అనుకో అయ్యో షాయి తాగిందన్న షాయి తాగిన కొడుకులు అంటే కూడా తప్పేనా సాయి అన్నవా మరి ఏమన్నా నీకు నాకు చెవులు పీలు జర చెవి పట్టినాయి సరే కానీ ఇక గజం వేసుకొని కూర్చురు ఆ, గజం అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎరికే అందరికి ఎరికే నీకే ఎరకలేదు గజం అంటే ఏంటమ్మా గజం అంటే గొంగళి మంచిగా ఫ్రై. చెప్పినావయ్యా ఆ, సార్ చెప్పమంటే గజం అంటే గొంగళి గొంగళి వేసుకొని మంచిగా చేతులు చుట్టుకొని గుదకి వేసుకొని కూర్చుండు 3 రోజులు సెలవు పట్టగా పంచాయతీ దిగద్దు 3 రోజులు గొంగళి అంతా శివరు పట్టినా సరే కానీ పంచాయతీ పంచాయతీ గొంగళి గుదకి వెళ్ళే శివలకు అంతే గజం వేసుకొని కూర్చుంటే ఆ, ఇక నాకు ఆయన ఆదివారం దినం అరే ఆరో కాదుగారమ్మా ఆదివారం దినం అయితే నాకు ఒక్క పొద్దు ఏంటి ఎండ మీదనా మల్లయ్య మీద ఓ మళ్ళీ మీదని మల్లయ్య పేరు మీద నేను ఒక్క పొద్దు ఒక్క పొద్దు ఇక నేను ఆశ కట్టుకుంటుని ఆశ కట్టుకుని అంటే ఆశ అంటే వీళ్ళందరికీ ఎరికే ఒక్క పొద్దు ఆశ అంటే ఒక పొద్దు అవ్వ ఒక్క తెలుసు అందరికి ఇక ఒక పొద్దు ఉంటుంది ఒక పొద్దు ఉండే వాళ్ళకల్లా నాకు ప్రాణానికి అల్లయింది అరే 12 అవుతుంది 12-12కి వచ్చే ఇక పాలు తెచ్చుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా కాగ పెట్టుకొని ఆ, పెరుగు తెచ్చుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా మళ్ళీ ఎదురు పడుతుంది పెరుగు పాలు తెచ్చుకున్నా పెరుగు తెచ్చుకున్నా ఆ, ఉట్టి మీద పెట్టుకున్నా ఆ. ఇక ఓతరు ఆగబోతారు అంటే ఇక ఓతరు ఆగబోతలేరు చికెన్ తెచ్చుకున్నా మనిషిగా మళ్ళీ చికెన్ ఎక్కాలి అయ్యో అంటేనే తప్పితే ఒక పొద్దు ఇచ్చినాక కౌసు లేని ముక్క పోతుంది అవ్వ అరే కరెక్టే
కౌశలం పోతుందా అవ్వ? పోదు పోదు. ఒక పొద్దు ఇచ్చినాక తప్పేముంది? ఏం తప్పలేదు. ఇంత మటన్ తెచ్చుకున్నా, ఇంత జిమ్మలంటారా ఇక్కడ చేపలు ఇక్కడ మన ఏరియా. చేపలు తెచ్చుకున్నా, ఫ్రై చేసుకున్నా, అక్కడ అంచుకు పెట్టినా చిక్కులు పెట్టుకున్నావు. అవన్నీ అక్కడ పెట్టినా. ఇక పోతారు బాగా 12కి వచ్చింది. నాకేమో కడుపులో ఇద్దరు ఆల్మగళ్ళు కూసులు అన్నట్టు అవుతుంది. ఆకలి అవుతుంది. ఒక పోతే పూజకి వెళ్ళే ఇద్దరు ఆల్మగళ్ళు లోటు పెట్టుకున్నట్టు అవుతుంది. ఈయన పోతారు నా సారాల కొడుకులు ఉంటే పోతాం తల్ల కాళ్ళ మీదకి వాడు అవతల దుంకిన వాడు దుంకి ఇక పోయి బాత్రూమ్ లో స్నానం చేస్తాను పోతాను. ఆ బాత్రూమ్ ఎత్తుకుంది అనుకున్నావు? ఇంత పెద్ద అవుతుంది బాత్రూమ్. ఇదా ఈ సంగమా ఏందో రాంపంచాడు ఏదైతే ఉంది నీకు ఈ బంగ్లా అంత అంటావా? బంగ్లా అంత ఉంది బాత్రూమ్. నా సబ్బు పెట్టుకున్నంత కాదు ఈ బిల్డింగ్. అంతేనా? ముంగడ బిల్డింగ్ ఎంత ఉందా? అయ్యో ఇచ్చిన కోట పెట్టుకున్నంత కాదు ఆ బిల్డింగ్. మరి ఎంత పెద్ద ఉంది బాత్రూమ్? అయ్యో నేను పట్ట బకెట్ పట్ట నేను పట్ట. అబ్బో మస్తు పెద్ద ఉంది బాబు. ఆనాడికి లంచమండల సబ్బులు ఎక్కడి? ఏంది? అయ్యో లైబాయ్ సబ్బులు అన్న నేను ఏదన్నా గిట్టానా? లైబాయ్ సబ్బుడా? ఆనాడికి సంతమ్మ సబ్బులు ఎక్కడి? అంటే సంతమ్మ ఉంటుంది వేరే ఉంటాయి వేరే. అయ్యో సంతూర్ సబ్బులు ఎక్కడి? ఆనాడు సంతూర్ సబ్బుడా? ఆనాడు ఇక రాగడ బుర్ర తీసుకొచ్చుకొని నెత్తికి పెట్టుకుంటుంది. నెత్తికి పెట్టుకొని మంచిగా బుర్రు రాబట్టి కలిసిన కొద్ది ఇక ఇదే సమయం అన్నాడు ఆ మోతి శిర్జి గారు. నా పల్లెముల నీ పెద్ద బోరు పల్లెం. ఆనాడు మంటి గిన్నెలు ఉండే అవ్వ, ఇప్పుడు గిష్టులు పల్లె అది మట్టిదే పెద్దది. మట్టి ఆనాడు పెద్దగా కంచు ఉండే. అన్నం పెట్టుకుండు, అన్నంలో పాలు పోసుకుండు, పెరుగు వేసుకుండు, చికెన్ వేసుకుండు, మటన్ వేసుకుండు, చేపలు వేసుకుండు. ఈ ఒక్కరింటికాడ తింటే వాళ్ళు చూస్తారు అని చెప్పి సారాయణ కొడుకులు హనుమాన్ల కాడికి వచ్చారు. ఇదే కసీరు కాడికి వచ్చారు. ఈ కసీరు కాడికి వచ్చి ఒక్క చేత తింటే ఆచపెట్టడం అని చెప్పి 2 చేతలు తింటారు నా సారాయణ కొడుకులు. ఏం తింటురే? అన్నం తింటున్నారు. అన్నం తింటారు. ఆ తాటి కిల్కం అన్నప్పుడే నా పానం కక్కుమ అన్నది. కక్కుమ అనగానే నా పాసల బట్ట ఉంటేట అంటే ఎప్పుడు అప్పుడు ఆడల తానం నీకు ఎరకలేదు. ఈ శివాదుల తానం. ఇక నేను తానం చేసేప్పుడు నా పాసల బట్ట ఉంటేట పోతెంత సరే బట్టమని రైగమని అన్న బట్ట మీద సోయలేదు, రైగ మీద సోయలేదు. నీ అని పాసల బట్ట ఉంటేంత పోతెంత అన్న ఉర్రికి వచ్చి తాత తిని అన్నంలో తినే అన్నం అచ్చి తినే గిన్నెలో తినే కంచంలో చూసింది అని సరే సరే ఉంచితే చేసి వాళ్ళు ముంచే వరకల్లా ఇక మోటి సిరితి గాడు, సురిగాడు, కోతిమీరు గాడు, ఒన్నాజపేట బీరుగాడు వాళ్ళందరూ కలిసి నాకు పెట్టిరు. నలుగురు ఒక్కసారి పెట్టిరా? అందరు కలిసి పెట్టిరు. ఇక ఏం పెట్టింది? మానవతి విద్య మీద వేసిరు. నాకు నిత్యమూడే. అరే మానవతి విద్య మీద మానవతి విద్య మీద వేసి నాకు మూడే రోజు రోజానవుడే బుధారం బుధారం బేస్తానం శుక్రవారం శనివారం ఆదివారం గంటకు నిమిషానికి ఇక ఊగుడే అయ్యేవారికల్లా ఇట్లూదే పిల్ల మంచి అవుతుందా అని చెప్పి నా సంతం నా మేనబావలు 7 మేనబావలు ఇట్లూదే పిల్ల కాదని చెప్పి కొమ్మిరెల్లి తోలుకపోయి సదరు పట్నం కాక సంతం పట్నం కట్టి ఒక్కనాడు మేకరం చేసారు. ఏ వారమే? ఆదివారం అంటే అనంత కరుణే. ఆదివారమే మంగళవారమే. నాకెక్కడ మటుకుమాయం అబ్బా శాంతి పెట్టక ముందే మరి ఆదివారం ఓం రామ్ 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 రామ్. నా తల్లి ఆదిరెడ్డి, నా తల్లి నీలమ్మ, నీకు 10,000 ధరనే. నా తల్లి శంకరు కూడా, నా తాత నచ్చ కూడా నీకు 10,000 ధరనే.
బోర్డుంపలపల్లి తుబ్బాక తరంగత దిగోడికి రాయపల్లి మొక్క కురుమడు మొర్ర రాయపల్లి నీకు 10,000 తలను అది కాదు 20 ఇస్తాం. మా అక్క ఎల్లమ్మ ఏమ్మా, ఇప్పుడు ఏం చేసావు మంచిగా? నీకు 10,000 తలనే అతను వేసిందే ఇప్పటికి వెళ్తున్నాయి లాగా అగ్గిపెట్టు తొందరగా ఎడతాయి. నా కొడుకు కోటరు సీసా సరే నా బిడ్డ మీరు సీసా నా అల్లుడు అక్కులు బెల్లము సరే నీకు 11,000 లాగా ఒక్కవే నాకా ఏమి? అది చిట్టికి తక్కువ లేదా లాగా సరే కల్లి ఆపద ఆపతున్నవారు చంపుతున్నవారు లాగా ఏమ్మా, ఆపద సంపద అంటే నాకు మొత్తం ఆపద వచ్చింది. ఏమాపతో నా పెళ్ళాం దెంగపోయింది. నీ పెళ్ళాం దెంగపోయింది. నీ పెళ్ళాం దేకపోయిందంటే లాగా అమ్మ మంచిగా చెప్పించారు. ఒక్కదాన్నే వేసుకున్నాం. పెళ్ళాం దేకపోయిందంటే లాగా నాకు ఉండదు ఒక పెళ్ళాం తల్లి దెంగపోయింది. అందరికి నోసుకున్న 9 మంది ఉంటారు. 9 మంది ఉన్న లెక్కకి రారు లాగా లేరు, నేను ఒక్కనే ఉన్నా, ఒక్కనే వేసుకున్నా. ఒక్కదే పేరు కత్తది. ఆ పేరు అందుకే మరి దెంగపోయిందని చెప్తున్నా. దిగపోయిందా అంటే మళ్ళా పట్టణాలకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది లాగా మళ్ళా నా పట్ల